रियासती वजीर तलासानी श्रीनिवास यादव ने सनत नगर के अलाउद्दीन कोठी में बेदर्दी से कत्ल किए गए लड़के वाहिद के अहल खाना से मुलाकात की। तफसीलात के मुताबिक सनत नगर के अलाउद्दीन कोठी के साकिन वसीम खान एक रेडीमेड कपड़ों के ताजिर थे। उनके 8 साल लड़के वाहिद को बेदर्दी से कत्ल करने का वाक़या पेश आया है। पुलिस को शुबा है कि फिजा खान नामी मुकामी शख्स ने यह कत्ल किया है, क्योंकि वसीम खान और फिजा खान के दरमियान रकम के लेन देन पर तनाज़ा चल रहा था। लड़के की नाश एक नाले से बरामद हुई है। पुलिस ने मुलजिम को हिरासत में लेकर तफ्तीश शुरू की है। तलासानी श्रीनिवास यादव ने आज अलाउद्दीन कोठी पहुंचकर मुतासिर खानदान से मुलाकात की और पुलिस से इस कत्ल से मुताल्लिक़ तफसीलात भी हासिल की। उन्होंने वाज़ेह किया कि मुजरिम चाहे कोई भी हो, उसके खिलाफ सख्त कानूनी कार्रवाई की जाएगी। तलासानी ने कहा कि मुकदमा फास्ट ट्रैक कोर्ट के जरिए चलाया जाएगा। रियासती वजीर ने इस कत्ल की मजम्मत करते हुए यकीन दिलाया है कि हुकूमत मुतासिर खानदान के साथ खड़ी रहेगी। రెండోది రంజాన్ మాసం ఆ పిల్లోడు కూడా రోజా ఉంది వాళ్ళ మదర్కు చెప్పి నేను మసీద్కి వెళ్తా రోజా వదలడానికి అని చెప్పి వాళ్ళ మదర్ ఏంటంటే టోపీ పెట్టి పంపించింది. పాపం వాళ్ళ కుటుంబ సభ్యులను చూస్తే మీరు అందరు చూసినారు, హృదయ వేదన అంటే అంతకంటే ఘోరమైనటువంటి సంఘటన. ఈ అల్లావుద్దీన్ కోటి బస్తీల నిన్న రాత్రి నుంచి ఏ ఇంట్లో కూడా ఎవరు పండుకోలే, ఎందుకంటే అందరినీ కూడా కదిలించినటువంటి సంఘటన. బట్ ఇంత దారుణానికి ఒడగొట్టడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దోషులను లేదు. ఇప్పటికే రాత్రి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఇన్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి, దాంతోపాటు ఏ డ్రైవర్ అయితే ఏదైతే ఆటో వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఎదురుగానే సీసీ కెమెరా ఉంది, ఒక బ్యాగ్లో కట్టి ఆటోలో తీసుకుపోయినటువంటిది ట్రేస్ అయింది. బట్ దీంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన దాంట్లో ఇంకా XYZ ఉండొచ్చు అనేటువంటి అనుమానం కూడా వాళ్ళు చెప్పారు. బట్ పోలీస్ ఇంటారోగేషన్లో ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. బట్ ఎవరైతే చేసినారో వాళ్ళని మాత్రం చాలా కఠినంగా శిక్షిస్తాం. అది కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి మరి వెంటనే వాళ్లకు శిక్ష పడే విధంగా మరి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది సభ్య సమాజంలో ఇంత దారుణమైనటువంటి సంఘటన ఇప్పటివరకు ఎరగం. ఎందుకంటే ఒక చిన్న బాబుని మరి ఆ విధంగా దారుణంగా చంపేయడమే కాకుండా చంపేసిన తర్వాత కూడా మరి రకరకాలుగా కట్ చేసి మరి దాన్ని ఒక బకెట్లో పెట్టి ఆ బకెట్ నుంచి సంచిలోకి మార్చి అది కట్టి తీసుకుపోయి నాలాలో వేయడం అనేది ఇంతకంటే దుర్మార్గమైనటువంటిది ఇంకోటి ఉండదు. అల్లావుద్దీన్ కోటి ప్రజలు చాలా పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు. వాళ్ళ పాపము ఏదో ఒక వ్యాపారము చేసుకొని జీవనం కొనసాగిస్తారు. చిన్న బస్తీ, దీంట్లో ఏంటంటే కొన్ని వందలాది మంది ఉంటారు. బట్ ఈ జరిగిన సంఘటన ప్రతి ఒక్కరికి ఏంటంటే నిద్ర పట్టదు. ఇక 4-5 రోజుల దాకా ఏంటంటే